హాయ్ ఎవ్రీవన్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు మా ఊరి మాటలు తెలుగు. ఈరోజైతే నేను 1 kg చికెన్ అయితే వండబోతున్నాను ఫ్రెండ్స్. నేనైతే చికెన్ని మంచిగా వాష్ చేసి పెట్టుకున్నాను. ఇంకా స్టవ్ అయితే ఆన్ చేసి నేను ఇంకా బౌల్ అయితే పెట్టుకున్నాను చికెన్ వండడానికి. ఇంకా బౌల్ అయితే వేడైపోయింది. ఇంకా చికెన్కి సరిపోయేంత ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఆయిల్ బాగా వేసుకోకూడదు ఫ్రెండ్స్, ఎందుకంటే చికెన్లోనే కొంచెం ఆయిల్ అనేది ఉంటుంది కాబట్టి కొంచెం తక్కువ వేసుకుంటే బెటరు. ఇంకా ఆయిల్ అయితే వేడెక్కిపోతుంది చూడండి. ఇంకా 2 బిర్యానీ ఆకులు అయితే వేసుకున్నాను. బిర్యానీ ఆకులు అయితే వేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది. మీ ఇష్టం, ఎవరి ఇష్టం వాళ్ళు. నేను ఇంకా ఆనియన్స్, పచ్చిమిర్చి అయితే వేసి ఇంకా మంచిగా వేపుకోవాలి వీటిని అయితే. బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు అయితే వేపుకోవాలి ఆనియన్స్, పచ్చిమిర్చి. ఎందుకంటే అవి కొంచెం మంచిగా వేగితేనే చికెన్ కర్రీ అనేది టేస్ట్ అయితే బాగుంటుంది ఫ్రెండ్స్. మనమైతే మంచిగా వేపుకోవాలి. స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఆనియన్స్ త్వరగా వేగిపోవడానికి అయితే కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నాను నేను. మంచిగా కలుపుకోవాలి. బాగా హైలో పెట్టొద్దు, స్టవ్ మీడియంలో పెట్టి అయితే వేపుకోవాలి. సిమ్లో పెడితే కూడా ఇంకా వేగవు అన్నమాట. కొంచెం ఎక్కువ చికెన్ కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి అయితే వేయించుకుంటున్నాను నేను. ఆనియన్స్లో కొంచెం సాల్ట్ వేస్తే తొందరగా మగ్గిపోతాయి, అందుకే సాల్ట్ అయితే వేసి మగ్గించుకున్నాను. చూడండి, బ్రౌన్ కలర్లో అయితే మగ్గిపోయాయి. ఇంకా ఆనియన్స్, పచ్చిమిర్చి ఇలా వేపుకోవాలన్నమాట. ఇప్పుడైతే ఇందులోకి 1 టీ స్పూన్ పసుపు అయితే వేసుకుంటున్నాను. దీన్ని కూడా ఒక 1 మినిట్ అయితే మంచిగా కలుపుకోవాలి. ఈ పసుపు స్మెల్ అనేది కూడా కొంచెం ఆయిల్లో వేగిపోతుంది అన్నమాట. మంచిగా కలుపుకున్న తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. నేనైతే ఇంకా చికెన్కి సరిపోయేంత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్టు నేను ఇంట్లోనే రెడీ చేసుకుంటాను. 1/2 kg అల్లంకి 1/2 kg ఎల్లిపాయలు, 1/2 kg అల్లంకు 1/2 kg ఎల్లిపాయలు వేసేసి అయితే మంచిగా పొట్టు తీసుకొని అయితే నేను ఇంట్లోనే స్టోర్ చేసుకుంటాను ఫ్రిడ్జ్లో. మనం షాప్లో తీసుకొచ్చుకుంది కొంచెం బాగుండదు, ఇంట్లో రెడీ చేసి పెట్టుకున్నదే బాగుంటుంది. ఇంకా నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసి మూత పెట్టి అయితే మంచిగా కలుపుకున్నాను కదా. ఒక 1/2 మినిట్ తర్వాత మళ్ళీ మూత తీసి అయితే చూసుకుంటున్నాను. మంచిగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు ఎంత వేగితే కర్రీ అనేది అంత టేస్ట్ ఉంటుంది. కొంచెం లేకుంటే అది వేగకుంటే అల్లం స్మెల్ అనేది అయితే వస్తుంది అన్నమాట. అందుకోసమే అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే మంచిగా వేపుకోవాలి. ఇప్పుడైతే నేను పుదీనా వేసుకుంటున్నాను చికెన్లో. పుదీనా చాలామంది లాస్ట్లో వేస్తారు, మధ్యలో వేస్తారు, కానీ నేనైతే ఆయిల్లోనే వేపుకుంటాను. కొంచెం పుదీనా స్మెల్ అనేది రాకుండా ఉంటుంది అన్నమాట ఆయిల్లో వేపుకోవడం వల్ల. చాలా మట్టుకు నేను ఆయిల్లోనే వేస్తాను, మటన్లో కానీ చికెన్లో కానీ. మళ్ళీ ఒక 1/2 మినిట్ అయితే మూత పెట్టి అయితే ఇంకా ఉంచుకుందాం, మంచిగా మగ్గిపోతాయి అన్నమాట. ఇప్పుడైతే మళ్ళీ 1/2 మినిట్ అయిపోయింది కదా. ఇంకా మూత అయితే తీసి చూసుకుంటున్నాను చూడండి. ఇలా అంటుకుంటుంది అన్నమాట. అలా అంటుకుంటే ఇంకా మన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆల్మోస్ట్ వేగిపోయినట్టే. ఇంకా మంచిగా కలుపుకోవాలి. మంచిగా కలుపుకున్నాం కదా. మనం ఇంతకుముందు వాష్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, చికెన్ అయితే వేసుకుంటున్నాను. చికెన్ అనేది కంపల్సరీ మంచిగా వాష్ చేసుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే చికెన్ సెంటర్లో ఈగలు, దోమలు, కొంచెం వాటర్ అనేటివి కూడా అవి బాగుండవు కదా. అందుకోసమనే చాలా మట్టుకు ఒక 2 times 3 times అన్న వాష్ చేసుకోవాలి. ఇంకా పెద్దవాళ్ళు ఏమంటారంటే చికెన్, మటన్ కడిగితే కొంచెం టేస్ట్ రాదు అలా ఇలా అంటారు, కానీ మనం తప్పకుండా వాళ్ళ మాటలు పట్టించుకోవద్దు. ఎందుకంటే నేను ఒకసారి లైవ్లో చూశాను, చికెన్ సెంటర్లో ఈగలు వాలిపోతున్నాయి చికెన్ మీద. ఇంకా నేనైతే అప్పటి నుంచి చికెన్ అక్కడ ఉండి మా బాబుని పంపించి అక్కడ ఉండి కట్ చేయించుకొని తీసుకొని రమ్మంటాను. ఎందుకంటే అది చాలా మహా డేంజర్. అలా ఆరోగ్యాలు పాడైతే లేని రోగాలు తెచ్చుకోకూడదు ఫ్రెండ్స్. అందుకోసమనే కంపల్సరీ అయితే చికెన్ని వాష్ చేసుకోవాలి. మంచిగా కలుపుకున్నాం కదా. చికెన్ వేసుకున్న తర్వాత ఇప్పుడైతే నేనైతే ఇంకా ఒక 2 స్పూన్ల ధనియాలు అయితే వేపుకుంటున్నాను. మనం చికెన్ మసాలాకి అయితే రెడీ చేసుకుంటున్నాము. ఒక 1 మినిట్ అయితే అయింది. నేను చికెన్ కలుపుకొని మూత పెట్టేసుకొని ఇప్పుడైతే మళ్ళీ ఒకసారి అయితే మంచిగా కలుపుకుంటున్నాను చూడండి.
వాటర్ వచ్చేస్తే ఇప్పుడైతే మనం హై ఫ్లేమ్లోనే పెట్టేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో వద్దు, ఇంకా మీడియం ఫ్లేమ్లో పెట్టడం వల్ల ఇంకా వాటర్ అనేది అలానే ఉంటుంది, ఇంకిపోదు. అందుకనే హై ఫ్లేమ్లో పెట్టి అయితే నేనైతే చికెన్ని ఉడికిస్తున్నాను ఆయిల్లో. ఇప్పుడైతే మంచిగా వేపుకున్నాను ధనియాలు. ఒక 2 స్పూన్లు, పెద్ద స్పూన్తోనే 2 స్పూన్లు ధనియాలు అయితే వేపుకున్నాను. ఇందులోకి కొంచెం సాజీరా, ఒక 2-3 యాలకులు, కొంచెం దాల్చిన చెక్క, లవంగాలు మనకు సరిపోయేంత. ఘాటు ఎక్కువ కావాలనుకుంటే కొంచెం లవంగాలు ఎక్కువ వేసుకోవచ్చు, ఘాటు తక్కువ కావాలనుకుంటే కొంచెం తక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడైతే నేనైతే ఇంకా అవి పౌడర్ అయితే చేసి పెట్టుకుంటాను. చికెన్ అయితే ఇంకా 1 మినిట్కి ఎక్కువ అయిపోయింది కదా, మనం మూత పెట్టేసుకొని మళ్ళీ ఒకసారి అయితే మంచిగా కలుపుతున్నాను. చూడండి వాటర్ అనేది వచ్చేసినాయి. ఇంకా మనం ఇంకా మీడియం ఫ్లేమ్లో కానీ సిమ్లో పెడితే కానీ ఇంకా ఎక్కువ వస్తాయి వాటర్. అందుకోసమనే మనం చికెన్ వేసిన తర్వాతనైతే హై ఫ్లేమ్లో అనేది అయితే పెట్టేసేయాలి. ఇంకొక 1 మినిట్ తర్వాత మళ్ళీ ఒకసారి అయితే మూత తీసి అయితే చూసుకుంటున్నాను. చూడండి హై ఫ్లేమ్లో పెట్టినా కూడా ఇంకా వాటర్ అనేది అలానే వస్తున్నాయి, ఎందుకంటే మనం వాటర్ వేసి చికెన్ని కడిగినాం కదా, అందుకోసమనే వాటర్ అనేది అయితే వస్తున్నది. ఇప్పుడైతే నేను కారం అయితే వేసుకుంటున్నాను. ఎవరికి సరిపడా కారం వాళ్ళు వేసుకోవచ్చు ఫ్రెండ్స్. కొంచెం కారం ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు స్పైసీగా, తక్కువ తినే వాళ్ళు అయితే తక్కువ వేసుకోవచ్చు. నేను సాల్ట్ అయితే వేసుకుంటున్నాను, ఇంకా సరిపోయేంత సాల్ట్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు మనం ఉప్పు కారం వేసాం కదా, మంచిగా కలుపుకోవాలి. మంచిగా కలుపుకున్న తర్వాత మనము మళ్ళీ ఒక 2 టైమ్స్ అయితే మూత పెట్టుకుంటూ తీసుకుంటూ అయితే వదిలేయాలి. ఎందుకంటే ఈ ఉప్పు కారం అనేది చికెన్ పీసెస్కి అయితే మంచిగా పట్టాలి. మనకి గ్రేవీ లాగా వాటర్ ఉంది కదా, మనకైతే నో ప్రాబ్లం. ఇంకా కొంచెం ఎక్కువసేపే పెట్టుకోవచ్చు. హై ఫ్లేమ్లోనే కొంచెం ఎక్కువ వాటర్ ఉంది కాబట్టి హై ఫ్లేమ్లోనే ఉంచేసాను నేనైతే. ఇంకా కొంచెం వాటర్ ఇంకిపోయేంత వరకు మళ్ళీ 1 మినిట్ తర్వాత అయితే ఇంకా నేనైతే మూత తీసి అయితే చూసుకుంటున్నాను. మనకి ఇంకా వాటర్ అనేది అలానే ఉంది చూడండి. మనం చికెన్ వాష్ చేయడం వల్ల అనేది ఆ వాటర్ అనేది అయితే వస్తుంది. కానీ చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. ఇంకా నేనైతే మళ్ళీ మూత పెట్టేశాను. మళ్ళీ ఒక 1 మినిట్ తర్వాత అయితే ఇంకా మళ్ళీ మూత తీసి అయితే చూసుకుంటున్నాను. ఇలా కొంచెం వాటర్ కొంచెం ఇంకిపోయేంత వరకు అయితే ఇలానే చేయాలి. అప్పుడే మనకు ఉప్పు కారం అనేది పీసెస్కి అనేది మంచిగా పట్టుద్ది అన్నమాట. ఇదిగో ఇలా కలుపుకోవాలి మంచిగా. మనకి ఇంకా గ్రేవీ ఉంది, కొంచెం వాటర్ ఉంది కాబట్టి ఇంకా మళ్ళీ ఒకసారి అయితే నేనైతే మూత పెట్టేసుకున్నాను. ఈ చికెన్ ఉప్పు కారం పట్టేంత వరకు అయితే మనం అలానే ఉంచుకోవాలి. నేనైతే ఇంకా బగారా రైస్కి బౌల్ పెట్టుకున్నాను చూడండి. బగారా రైస్ తినాలనిపించింది ఈరోజు నాకు ఎందుకో, అందుకోసమని బగారా రైస్ అయితే చేస్తున్నాను. ఇంట్లో బఠానీలు, క్యారెట్ ఇట్లా ఏమీ లేవు ప్రస్తుతానికి. నార్మల్ ప్లెయిన్ బగారా రైస్ అయితే వేస్తున్నాను. బౌల్ అయితే వేడైపోయింది. ఇంకా ఆయిల్ వేసుకున్నాను. కొంచెం సాజీరా, ఒక 3 యాలకులు, ఒక 2-3 లవంగాలు, కొంచెం చెక్క వేసుకున్నాను, కొంచెం బిర్యానీ ఆకు, ఒక 4 పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను. ఒక చిన్న మీడియం సైజు ఆనియన్స్ అయితే కట్ చేసి వేసుకున్నాను. మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు వీటిని. బగారా రైస్ చాలా సింపుల్ ఫ్రెండ్స్. చాలామంది అమ్మో నాకు చేయరాదు అంటారు, కానీ ఇంకా మనం వైట్ రైస్ కన్నా బగారా రైసే తొందర అయిపోతుంది అనిపిస్తుంది నాకైతే. అంత రిస్క్ కొంచెం అట్లా అని ఏం అనిపించదు నాకు. జస్ట్ మనకు ఈ పోపు ఒకటి ఎక్కువ కదా ఫ్రెండ్స్, అంతే. ఇందులో ఏం లేదు బగారా రైస్ అంతే. మనకు క్యారెట్, పచ్చి బఠానీలు ఇట్లుంటే ఇప్పుడే మనం ఆయిల్లో నేనైతే వేపుకోవాలి. ఇప్పుడైతే ప్రస్తుతానికి నా దగ్గర ఏం లేవు, అనుకోకుండా చేస్తున్నాను కాబట్టి మామూలుగా ప్లెయిన్ బగారా రైస్ అయితే చేస్తున్నాను. ఇంకా క్యారెట్, పచ్చి బఠానీలు వేసుకుంటే చాలా బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను, కొంచెం ఒక 1/2 టీ స్పూన్ అయితే వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చాలామంది బగారా రైస్లో అవాయిడ్ చేస్తారు, కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేస్తేనే చాలా బాగానే టేస్ట్ అనేది అయితే ఉంటుంది. కొంచెం లైట్గానన్నా వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్. మనకైతే ఇంకా ఆల్మోస్ట్ అయితే ఇంకా
వేగిపోయింది చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడైతే మనం వాటర్ అయితే యాడ్ చేసుకుందాం. ఇంకా మనం ఏ గ్లాస్తోనైతే రైస్ తీసుకుంటామో ఆ గ్లాస్తో నేనైతే వాటర్ అయితే వేసుకుంటాను. నేను 2 గ్లాసుల రైస్ తీసుకున్నాను, 2 గ్లాసులన్నర వాటర్ అయితే తీసుకున్నాను. కొంచెం మెత్తగా అయితే మాకు ఇష్టం ఉండదు, కొంచెం ఇట్లా పొడి పొడిగానే తింటామన్నమాట ఇంట్లో పిల్లలు కానీ మేము కానీ. అందుకోసమని వాటర్ అనేది అయితే నేను కొంచెం తక్కువనే వేస్తాను. 2 గ్లాసులకు 2.5 గ్లాసులు అయితే వాటర్ వేసాను. ఇప్పుడైతే ఇంకా మనకు వాటర్ అనేది అయితే మసిలిపోతుంది. నేను ముందుగానే నానబెట్టుకున్నాను 5 మినిట్స్ ముందు 2 గ్లాసుల రైస్ని. ఇప్పుడైతే ఆ రైస్ అయితే ఇంకా అందులోనైతే వేసేస్తున్నాను. మంచి కలుపుకోవాలి. మూత అయితే పెట్టేసుకుందాం. ఇంకా ఇప్పుడే స్టార్ట్ అవుతుంది చూడండి ఉడకడం. ఇంకా చాలా బాగుంటుంది బగారా రైస్. గ్రేవీలా చికెన్ సూప్లో వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. నాకైతే చాలా ఇష్టం అలా తినడము. ఇప్పుడైతే ఇంకా చికెన్ కర్రీ చూసుకుందాం ఒకసారి. ఒక పక్కన రైస్ అయితే అవుతుంది, ఒక పక్కన చికెన్ కర్రీ అయితే చూసుకుందాం. చూడండి ఆల్మోస్ట్ ఇంకా మనకు వాటర్ అనేది అయితే ఇంకిపోయాయి చూడండి. ఇలా ఇంకిపోవాలన్నమాట. వాటర్ ఎంత ఇంకిపోతే అంత బాగుంటుంది. మనం అదే వాటర్ ఉండగానే మళ్ళీ మనం గ్రేవీ కోసం వాటర్ వేసుకున్నాం అనుకో కర్రీ అనేది కొంచెం నీరు చప్పగా కారం వస్తుంది అన్నమాట. అందుకోసమనే మనం మొత్తం వాటర్ ఇంకిపోయేదాకా ఉంచుకొని అయితే నేనైతే కొంచెం వాటర్ వేసుకున్నాను. కొంచెం గ్రేవీ కావాలనిపించింది, బగారా రైస్తో గ్రేవీతో తినాలనిపించింది. కొంచెం లైట్గా వాటర్ అయితే వేసుకున్నాను, 1 గ్లాసు. ఒక 1 మినిట్ తర్వాతనైతే తీసి చూసుకుంటున్నాను చూడండి. ఇప్పుడే వాటర్ వేసాం కదా, కొంచెం ఉడకడం అయితే స్టార్ట్ అయింది. మనకు ఆల్మోస్ట్ 50% ఇంకా మనం ఉప్పు కారం వేసినప్పుడే ఉడికిపోయింది. ఇప్పుడు జస్ట్ ఇంకొక 40% ఉడికితే ఇంకా సరిపోతుంది. ఇప్పుడు రైస్ అయితే చూసుకుందాం. రైస్ కూడా ఆల్మోస్ట్ ఇంకా కావచ్చేసింది. 80% అయితే అయిపోయింది ఇంకా రైస్. ఇంకా మనకు ఒక 20% అయితే అయిపోతుంది. ఇంకా మనం సిమ్లో పెట్టి అయితే ఇంకా వదిలేసుకోవడం ఈ రైస్ని. ఇంకా మనం మళ్ళీ కలపాల్సిన అవసరం ఏం లేదు. సిమ్లో పెట్టి మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు దీంట్లోకి అయితే కొంచెం పుదీనానైతే వేస్తున్నాను. పుదీనా ఇట్లా కొమ్మలే వేస్తున్నాను నేనైతే. మనం తీసేటప్పుడు ఈజీగా ఉంటుంది. కొంచెం వాష్ చేసి అయితే వేసుకోవాలి. నా దగ్గర లైట్గా కొంచెమే ఉండే పుదీనా, ఆ ఆకులు తెంపి వేస్తే సరిపోదని చెప్పేసి అయితే నేను కొమ్మలే వేసాను. మనం ఇప్పుడైతే 1 మినిట్ అలానే ఉంచేసుకుందాం. ఇంకా మంచిగా అయిపోతుంది అన్నమాట రైస్. సిమ్లో పెట్టి వదిలేయాలి. ఇప్పుడైతే ఇంకా నేను చికెన్ మూత తీసి అయితే చూస్తున్నాను చూడండి. ఇంకా మనకు గ్రేవీ చికెన్ కర్రీ అయితే ఇంకా స్టార్ట్ అవ్వబోతుంది. మనం ఇంతకుముందు ప్రిపేర్ చేసాం కదా, సాజీరా, యాలకులు, చెక్క, లవంగాలు, ధనియాలు అన్నీ వేపుకొని అదైతే మిక్సీ పెట్టాను. పౌడర్ అయితే వేసుకుంటున్నాను. కొంచెం కొత్తిమీర అయితే వేస్తున్నాను. కొత్తిమీర ముందే వాష్ చేసి పెట్టుకున్నాను నేను. దీన్ని అయితే ఒకసారి మంచిగా కలుపుకుందాం. ఇంకా చాలా బాగుంటుంది బగారా రైస్లోకి గ్రేవీ చికెన్ కర్రీ. గ్రేవీ చికెన్ కర్రీ కానీ గ్రేవీ మటన్ కర్రీ కానీ నాకైతే చాలా ఇష్టం. ఒక 1 మినిట్ తర్వాత అయితే మళ్ళీ మనం ఒకసారి మూత తీసి చూసుకుందాం. ఎందుకంటే మనం మసాలా కొత్తిమీర అన్నీ వేసుకున్నాం కదా, ఒక 1 మినిట్ అన్నా ఉంచుకోవాలి. అందుకోసమనే మసాలా అనేది ముక్కలకు అనేది మంచిగా పట్టుద్ది అన్నమాట. చాలామంది ఇట్లా వేసిన తర్వాత ఇంకా స్టవ్ కట్టేస్తారు, కానీ అలా కాకుండా మనం మసాలా వేసిన తర్వాత ఒక 1 మినిట్ ఉంచుకుంటే చాలా బాగుంటుంది అన్నట్టు. ఎమ్మి స్మెల్ చూస్తేనైతే ఇప్పుడు తినాలనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇంకా నాకైతే ఆకలేసేస్తుంది. ఇంకా తినేసేయడమే. మనకు పక్క రైస్ కూడా అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, ఇంకా బాయ్. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కనుక కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. హైప్ అయితే వచ్చింది ఫ్రెండ్స్, హైప్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూసేవారైతే ఛానల్ని కనెక్ట్ అవ్వండి ఫ్రెండ్స్. మీకు ఛానల్ ఉంటే కనుక నా వీడియోకి కామెంట్ పెట్టండి, నేను మళ్ళీ అందరికీ రిటర్న్ చేస్తాను. బాయ్ ఫ్రెండ్స్.